రిజిస్ట్రేషన్ అయిపోయింది. సో రిజిస్ట్రేషన్కి $110. కాకపోతే మనల్ని ఇన్వైట్ చేశారు కాబట్టి మన దగ్గర ఏం తీసుకోలేదు. లెట్స్ సీ. కెనడాలో ప్యాసివ్ ఇన్కమ్ చాలా విధాలుగా సంపాదించవచ్చు. వాటిలో వన్ ఆఫ్ ద వే ఫైనాన్షియల్ అడ్వైజింగ్. వీటిలో ఇన్సూరెన్స్, మ్యూచువల్ ఫండ్స్, ఫస్ట్ హోమ్ బయర్ సేవింగ్స్ అకౌంట్, ఇవే కాకుండా ఇంకా చాలా ప్రొడక్ట్స్ గురించి అడ్వైజ్ చేయొచ్చు. ఈ కాన్ఫరెన్స్ లో నాకు నచ్చిన ఒక 2 విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. దాంతో పాటు ఈ లైసెన్స్ ఎలా తెచ్చుకోవాలి అనే దాని మీద పాడ్కాస్ట్ చేశాము. సో వీడియో చివరి వరకు చూడండి, ఇన్ఫర్మేటివ్ గా కూడా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని కాన్ఫరెన్స్ కి ఇన్వైట్ చేసిన కళ్యాణ్ గారు కను ఉదయ్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఐఏ ఫైనాన్షియల్ గ్రూప్ ఏదైతే ఉందో అది కెనడాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీ అండ్ ఇన్సూరెన్స్ కంపెనీ. వాళ్ళు కూడా WFG వాళ్ళతోటి టైఅప్ అయ్యి ఉన్నారు. ఇప్పుడే ఒక 1.5 hour సెషన్ కంప్లీట్ చేసుకొని వస్తున్నాను. ఈ సెషన్లో ఫిలిపినోస్ కానీ, నైజీరియన్స్ కానీ, మన ఆంధ్ర తెలుగు వాళ్ళు కానీ చాలా మంది ఉన్నారు. నేను వచ్చే ముందు ఒక 200 మంది ఉంటారేమో అనుకున్నా, కానీ దాదాపు 1000 మంది పైనే ఉన్నారు ఒక కాన్ఫరెన్స్ రూమ్లో. నిన్న కూడా అలాంటి కాన్ఫరెన్సే ఇంకొకటి జరిగింది, ఓన్లీ ఫర్ ఉమెన్. అది కూడా కాన్ఫరెన్స్ హాల్ అంతా ఫుల్ అయిపోయిందంట. వీళ్ళలో చాలామంది ప్రొఫెషనల్ లైసెన్స్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్స్. కొంతమంది ఏమో ఎలాగా మనం ఫైనాన్షియల్ అడ్వైజర్స్ అవ్వచ్చు, లైసెన్స్డ్ ప్రొఫెషనల్స్ అవ్వచ్చు అని తెలుసుకోవడానికి వచ్చిన వాళ్ళు. వీళ్ళల్లో ఈరోజు స్టేజ్ మీద మాట్లాడిన వాళ్ళు ఒకప్పుడు ట్రక్ డ్రైవర్స్, ఫార్మసీ అసిస్టెంట్స్ అండ్ డిఫరెంట్ ప్రొఫెషనల్స్ వాళ్ళు ఉన్నారు. సాఫ్ట్వేర్ వాళ్ళు కూడా ఉన్నారనమాట. వాళ్ళ ఫుల్ టైం జాబ్ చేసుకుంటూ లైసెన్స్డ్ ప్రొఫెషన్ కాబట్టి ప్యాసివ్ ఇన్కమ్ కింద ఇది కూడా చేశారు. ఇప్పుడు దాకా నేను విన్న సెషన్లో ఒక్క మాట మాత్రం నాకు గుర్తుండిపోద్ది లైఫ్ లాంగ్. అదేంటంటే, మీరు ఏ పనన్నా చేయండి, మెంటల్ స్ట్రెంగ్త్ అండ్ మెంటల్ స్టెబిలిటీ అంటే ఎప్పుడైతే నీ ఫ్యామిలీ కానీ, నీ బ్రెయిన్ కానీ, నీ బాడీ కానీ, నీ చుట్టుపక్కల వాళ్ళు కానీ ఎవరైనా నువ్వు చేసే పని ఆపే ఇంకా వల్ల కాదు అన్నప్పుడు నువ్వు స్టిల్ దాన్ని పట్టుకొని ఉంటావు చూసావా, పట్టుకొని ఉండి దాన్ని సాధించడానికి ట్రై చేస్తావు చూసావా, అది నీ మెంటల్ స్ట్రెంగ్త్ అండ్ మెంటల్ స్టెబిలిటీ. ఆ వర్డ్ మాత్రం నాకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోద్ది. కాసేపాకి మనం ఉదయ్ గారితో కానీ, కళ్యాణ్ గారితో కానీ కూర్చొని ఈ WFG గురించి ఎలాగ లైసెన్స్డ్ ప్రొఫెషనల్స్ అవ్వాలని చెప్పి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. Hey, hi Uday. Hi. Thank you very much for inviting me. Of course. WFG conference in Winnipeg. Yeah. Okay. సో ఉదయ్ గారు మమ్మల్ని ఇన్వైట్ చేశారు WFG కాన్ఫరెన్స్కి. ఉదయ్ గారిని గురించి కొంచెం తెలుసుకుందాము. దాని తర్వాత WFG అంటే ఏంటి, లైసెన్స్డ్ ప్రొఫెషనల్స్ ఎలా అవ్వాలి అనేది దాని గురించి కూడా క్లియర్గా మనం కనుక్కుందాం. లైసెన్స్డ్ ప్రొఫెషనల్స్ అంటే కెనడాలో మీరు గవర్నమెంట్ లైసెన్స్ ఎగ్జామ్ ఇవ్వాలి, ప్రావిన్షియల్ ఎగ్జామ్ ఇవ్వాలి. సో దాని గురించి కూడా క్లియర్గా మనం అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, మీరు ఎప్పుడు వచ్చారు కెనడాకి, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, కొంచెం మా వ్యూవర్స్ కోసం కొంచెం చెప్పండి. సో నా పేరు ఉదయ్ అండ్ నేను 2019లో కెనడాకి వచ్చాను. అండ్ దానికంటే ముందర స్టూడెంట్గా వచ్చి తర్వాత మళ్ళీ వర్క్ పర్మిట్ తీసుకొని తర్వాత PR అప్లై చేసుకొని ఇప్పుడు క్లినికల్ డేటా సైంటిస్ట్ ప్రైమరీ జాబ్ క్లినికల్ డేటా సైంటిస్ట్గా పనిచేస్తున్నాను. అండ్ లాస్ట్ 10 years నుంచి నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అని అంటే, మనం ఎంత పెద్ద జాబ్ చేస్తున్నా ఇక్కడ మనీ మేనేజ్మెంట్ గురించి తెలియకపోతే దెన్ వీ ఎండ్ అప్ స్టేయింగ్ పూర్ అండ్ వీ రిటైర్ పూర్. అయితే ప్రాపర్ మనీ మేనేజ్మెంట్ తెలుసుకోవడానికి బ్యాంక్స్ని ఎప్పుడు రీచ్ అవుట్ అయినా నీకేం కావాలి అది మాత్రమే సర్వ్ చేస్తామనేవాళ్ళు. సో సర్ప్రైజింగ్లీ నాకు ఇంతకు ముందర పనిచేసిన కంపెనీలో ఒక కొలీగ్ వాళ్ళ హస్బెండ్ ఎవరైతే వరల్డ్ ఫైనాన్షియల్ గ్రూప్లో ఉన్నారో అతను ఫస్ట్ నన్ను రీచ్ అవుట్ అయ్యారు. అసలు వాళ్ళు ఏం చేస్తారు, ఎలా చేస్తారు, అసలు వై యూ హ్యావ్ టు బీ పార్ట్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇండస్ట్రీ టు బికమ్ వెల్తియర్ అని ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత నేను కొంచెం రీసెర్చ్ చేసుకొని ఏముందిలే మనం చదువుకోవడానికి చాలా ఖర్చు పెడుతున్నాము, ఇంకొక $150-200 పెడితే మనకి ఇంకొంచెం కాంటెంట్ తెలుస్తుంది కదా అని చెప్పేసి నేను కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ మనకి WFGలో జాయిన్ అవ్వాలి అంటే ఎంత ఖర్చు అవుతుంది? వరల్డ్ ఫైనాన్షియల్ గ్రూప్ అనేది ఒక బ్రోకరేజ్ అనమాట. ఇలాంటి బ్రోకరేజెస్ చాలా ఉన్నాయి బయట. కొన్ని బ్రోకరేజెస్లో జాయిన్ అవ్వడానికి ఫీజు కూడా ఉండదు. బట్ మీరు WFG వరల్డ్ ఫైనాన్షియల్ గ్రూప్ నుంచి అడుగుతున్నారు కాబట్టి దీని యొక్క ఫీజు వచ్చేసి $150 రిజిస్ట్రేషన్ అంతే. బట్ దిస్ ఇస్ ఫర్ లైఫ్ టైం. లైఫ్ టైమ్ రిజిస్ట్రేషన్ ఫీజు వచ్చేసి $150. ఆ $150కి మీకు WFG అనే బ్రోకరేజ్, ఆ ఏజెన్సీ నుంచి మనకి ఒక కోడ్ వస్తుంది. ఆ కోడ్ మీదనే మన యొక్క ఇన్కమ్, ఫైనాన్సెస్, ఆ కోడ్ని మన నెక్స్ట్ జనరేషన్కి ట్రాన్స్ఫర్ చేయాలన్నా అలాగే ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఓకే. సో మీకున్న వెల్త్ని మీ నెక్స్ట్ జనరేషన్స్ కూడా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సో నేను రిజిస్టర్ అయినప్పుడు నాకు ఒక కోడ్ వచ్చింది. ఇప్పుడు నేను ఫైనాన్షియల్ ఇండస్ట్రీలో SMD పొజిషన్లో ఉన్నాను. సో SMD పొజిషన్లో నేను ఇప్పుడు నా కొడుకు ఉన్నాడు.
తను కూడా ఫైనాన్షియల్ ఇండస్ట్రీలో రావాలనుకుంటే హీ డోంట్ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ ద స్క్రాచ్. తను ఎస్ఎండి పొజిషన్ నుంచి స్టార్ట్ అయిపోతాడు. ఎస్ఎండి అంటే సీనియర్ మార్కెటింగ్ డైరెక్టర్. మీరు ఇప్పుడు సీనియర్ మార్కెటింగ్ డైరెక్టర్ WFGలో ఉదయ్ గారు సీనియర్ మార్కెటింగ్ డైరెక్టర్గా చేస్తున్నారు. ఇప్పుడు సీనియర్ మార్కెటింగ్ డైరెక్టర్గా ఆల్మోస్ట్ 100K వస్తుంది. అందులో ఒక 60-70K ప్యాసివ్ ఇన్కమ్ ఉంటుంది, ఇంకొక 30K యాక్టివ్ ఇన్కమ్ ఉంటుంది. సో ఐ వాంట్ టు పాస్ ఆన్ మై బిజినెస్ టు మై సన్ without any interferences by the government in the middle. So this is one of the easiest platform to do that. Generational wealth అని అంటారు. సో అలాగనమాట. సో మీరు ఈ WFGలో ఈ సీనియర్ మార్కెటింగ్ డైరెక్టర్ అవ్వాలి అంటే మీకు లైసెన్సెస్ కావాలి కదా. ఎందుకంటే కెనడాలో కానీ యూఎస్లో కానీ మీరు ఫైనాన్షియల్ అడ్వైజర్స్ వితౌట్ లైసెన్స్ ఇవ్వకూడదు. సో మీకు కంపల్సరీ లైసెన్స్డ్ ప్రొఫెషనల్ మాత్రమే మీకు అడ్వైస్ చేయాలి ఫైనాన్షియల్స్ గురించి. సో మీకు ఈ లైసెన్స్ గురించి ఎంత ప్రాసెస్ ఉంటుంది, ఎన్ని ఎగ్జామ్స్ ఉంటాయి, దీంట్లో ఎంత వర్కౌట్ చేయాలి అనేది ఒకసారి మాకు చెప్పండి. సో రిజిస్టర్ అయిన తర్వాత మనము సర్టిఫికేషన్ తీసుకోవాలి. సర్టిఫికేషన్ అంటే ఏంటి అని అంటే ఒక కోర్స్ ఉంటుంది LLQP అని. LLQP ప్లస్ మ్యూచువల్ ఫండ్స్ అని ఒక కోర్స్ ఉంటుంది. ఆ కోర్స్ ఆప్ట్ చేసుకొని ఆ కోర్స్కి ప్రిపేర్ అవ్వాలన్నమాట. అవి సర్టిఫికేషన్ ఎగ్జామ్స్ అంటారు. సో మీరు WFG నుంచి వెళ్తున్నారు కాబట్టి కోర్స్ ప్రొవైడర్స్ అందరూ కూడా మీకు చాలా ఎక్స్ట్రీమ్ డిస్కౌంట్స్లో మీకు కోర్స్ వచ్చేస్తుంది. సో కొన్ని కోర్స్ ప్రొవైడర్స్ $500 to $600, కొంతమంది $350 అట్లా ఆఫర్ చేస్తూ ఉంటారు. కానీ త్రూ WFG వెళ్తే ఎలా ఉంటుంది అని అంటే యూ కెన్ అవైల్ ద కోర్స్ ఫర్ ఓన్లీ $75తో కోర్స్ కంప్లీట్ చేసుకొని సేమ్ మీరు ఏమైతే ఎగ్జామ్స్ సర్టిఫికేషన్ ఎగ్జామ్స్కి ఇచ్చారో అవే ఎగ్జామ్స్ ప్రొవిన్షియల్ గవర్నమెంట్కి ఇస్తారు. ఎందుకు అని అంటే అల్టిమేట్లీ గవర్నమెంట్ ఈస్ ద వన్ హూ ఈస్ గోయింగ్ టు గివ్ యూ ద లైసెన్స్. సేమ్ ఎగ్జామ్స్ గవర్నమెంట్కి ఇచ్చిన తర్వాత ఆ ఎగ్జామ్స్ని మళ్ళీ WFGకి చూపించాలి, నాకు గవర్నమెంట్ లైసెన్స్ ఇచ్చింది అని అంటే దెన్ WFG ఈస్ గోయింగ్ టు గివ్ యూ ఫుల్ యాక్సెస్. ఫుల్ యాక్సెస్ అంటే ఏంటి అని అంటే మనము వేరియస్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్తో డీల్ చేస్తాం కదా, ఆ ఇన్స్టిట్యూషన్స్కి అడ్వైజర్ యాక్సెస్ మనకు కావాలన్నమాట. సో అదే నువ్వు ఒక బ్రోకరేజ్ లాగా కాకుండా ఇండిపెండెంట్ లాగా వెళ్తే దెన్ ఈచ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్కి అడ్వైజర్ ఫీజు ఉంటుంది. కానీ త్రూ ఒక బ్రోకరేజ్ వెళ్తే అవన్నీ ఉండవన్నమాట. సో LLQB ప్లస్ మ్యూచువల్ ఫండ్స్ సంబంధించిన లైసెన్స్ చేయాలి. దానికి అవుట్ సైడ్ అయితే కనుక ఉదయ్ గారు చెప్పినట్టు $300 నుంచి $500 మధ్యలో అవుద్ది. కానీ WFG ద్వారా చేస్తే $75లో అయిపోద్ది అనమాట. అండ్ ఇవన్నీ కూడా మీకు సపరేట్ వెబ్సైట్ ఉంటుందండి రిజిస్టర్ చేసుకోవడానికి, ప్రిపేర్ అవ్వడానికి, ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడానికి ఇదంతా? సపరేట్ వెబ్సైట్ ఉంటుంది. కానీ ఎవరైతే సొంతంగా వాళ్ళంతటి వాళ్ళు WFG వెబ్సైట్ ఓపెన్ చేసి రిజిస్టర్ చేసుకోవాలనుకుంటే కుదరదు. ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ ఏజెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని రీచ్అవుట్ అవ్వాలి. బట్ రీచ్అవుట్ అయ్యే ముందర నేనేం చెప్తాను అంటే ఫైనాన్షియల్ ప్రొఫెషనల్స్ కన్సల్టెంట్స్ చాలామంది ఉన్నారు WFGలో కూడా. కానీ వాళ్ళ నుంచి మనకు మోస్ట్ మీనింగ్ఫుల్ బెనిఫిట్ జరుగుతుందో లేదో చూసుకోవాలి. సో ఎక్కడ మనకు ప్రాపర్ లీడర్షిప్, ప్రాపర్ గైడెన్స్, ప్రాపర్ ఎడ్యుకేషన్ దొరుకుతుందో వాళ్ళ టీంలో జాయిన్ అవ్వడం ఉత్తమం. ఓకే. సో ఏదైతే టీమ్స్ యాక్టివ్గా WFGలో వర్క్ చేస్తున్నాయో అలాంటి టీమ్స్ని ఐడెంటిఫై చేసుకొని వాటిలో జాయిన్ అయితే మీకు కూడా గ్రోత్ ఎక్కువగా ఉంటుంది. మీకు ఎంతమంది టీం ఉంది ఇప్పుడు? నా కింద ఇప్పుడు 8 లైసెన్సెస్ ఉన్నారు. అంటే లైసెన్స్ వచ్చిన ప్రతి ఒక్కరు మనీ సంపాదించారని కాదు, బట్ అట్లీస్ట్ లైసెన్స్ ఎందుకు తెచ్చుకున్నారు వాళ్ళనంటే మనం సంపాదించకపోయినా అట్లీస్ట్ మన మనీ గురించి మనకు తెలుస్తుంది కదా అని చెప్పేసి దాని గురించి నేను జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన తర్వాత వాళ్ళు తెలుసుకున్న ఫ్యాక్ట్స్ని బేస్ చేసుకుంటే వాళ్ళ సింగిల్ హ్యాండెడ్ ఇన్కమ్ అంటే వాళ్ళ ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏదైతే ఉందో అది సరిపోదు, దీని నుంచి మనం ఏదో విధంగా ఇంకా బాగా చేసుకొని రాబడాలని చెప్పేసి ప్రయత్నిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఉదయ్ గారు, మాకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. మై ప్లెజర్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, కెనడాలో మీరు సింగిల్ ఇన్కమ్తో చేయాలి అనుకుంటే రిసిషన్ వచ్చినా, జాబ్ పోయినా, మేనేజ్మెంట్ డెసిషన్స్ వల్ల బడ్జెట్ కట్స్ అయినా, ఉద్యోగం పోతే ఎంత ప్రెషర్ ఉంటుందో ఇక్కడ కెనడాలో ఉండే వాళ్ళం మాకు చాలా తెలుసు. అది మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ లెజిటిమేట్గా సంపాదించుకోవాలంటే మీకు లైసెన్స్ ఉంటే చాలా గౌరవిస్తారు, దానికి తగ్గట్టుగా మీరు చెప్పే అడ్వైజ్ని వింటారు. సో ట్రై టు గెట్ ఇన్ టు ద లైసెన్స్డ్ ప్రొఫెషన్స్. ఓకే, మీకైనా డౌట్స్ ఉంటే కనుక కింద కమెంట్ చేయండి, లైక్ చేయండి. ఎవరైతే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందాలనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.